ప్రేమ, యేసుని ప్రేమ. దేవుడి సర్వ సృష్టిని చేసింది గొప్ప ఆలోచనతో చేశాడు. ఏంటి, నిన్ను నన్ను సృజించిన దేవుడు చెప్పాలంటే మానవ నిర్మాణం ఎంత గొప్ప ఆశ్చర్యం. మనలో అంటే ఎన్ని నరాలు ఉంటాయో. ఏంటి, మన గుండె పుట్టినప్పటి నుంచి రోజుకి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో అది చనిపోయేంత వరకు కూడా. అంటే మన నరాలను లెక్కేస్తాయట, లక్షల కిలోమీటర్లు దూరం వస్తాయట. అంటే మన నరాల్లోనూ మనం చేసిన నిర్మాణమును బట్టి ఈ సర్వమును సృష్టించిన గొప్ప దేవుని యొక్క ఆ సృష్టికర్త అయిన ఆలోచనలు ఎంత గొప్పవో చూడండి. దేవునికి స్తోత్రం చెల్లిందాం కదా. మనం ఈ చిన్న గ్రౌండ్కి పెట్టుకోవడానికి ఇన్ని లైట్లు పెట్టాం, కానీ భూమి అంతటికి వెలుగు ఇవ్వటానికి ఒకే ఒక్క సూర్యుని పెట్టిన గొప్ప దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఎలాగా అంత ఆలోచనలు కలిగిన దేవుడు ఆయన. నిజంగానే దేవుణ్ణి నమ్మితే పరిశుద్ధాత్మ జ్ఞానము ప్రతి బిడ్డకు వస్తుంది. ఎందుకంటే ఆయన నమ్మిన వారిని దేవుడు ఏం చేస్తాడంటే మంచి ఆలోచనలతో నింపుతాడు ఆయన. అందుకని ఆయన పేరేటంటే ఆలోచన కర్త. ఇంకొక మాట అంటున్నాడు, ఆయన బలవంతుడైన దేవుడు. ఏంటి, యేసు ప్రభు వారు బలవంతుడైన దేవుడట. ఏమి బలము ఆయన బలము? ఏమి బలము ఆయన బలం అంటే అవమానాన్ని భరించే బలము ఆయనకొక్కడికి మాత్రమే ఉన్నది. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ప్రతి మానవుని యొక్క పాపాన్ని శాపాన్ని సిలువలో మోసిన బలము యేసు ప్రభు వారికి తప్ప ఇంకెవరికి లేదు కదా. ఈ లోకంలో మానవులు పొగిడితే ఇష్టపడతారు, పొగిడించుకోవడానికి ఇష్టపడతారు. కానీ యేసు ప్రభు వారు పొగిడించుకోవడానికి ఇష్టపడలేదు. కానీ మానవ జాతి అంత శాపాన్ని దెబ్బలు తినడానికి ఆయన ఇష్టపడ్డాడు. మన భారాన్ని మన పాపాన్ని మోసేంత బలము ఆయనకు ఒక్కడికి మాత్రమే ఉన్నది. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఆయన ఏ దండలు వేయించుకోలేదు, కానీ మన చేత మానవుల చేత ఆయన దెబ్బలు పొందాడు. అందుకనే యెషయా ప్రవక్త అంటున్నాడు, ఆయన సిలువను మోసేంత బలవంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అయితే ఆ బలవంతుడైన దేవుణ్ణి నమ్ముకుంటే నీవు కూడా చాలా మనోబలాన్ని కలిగి ఉంటావు. క్రైస్తవులకి చాలా శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, చాలా సార్లు అపనిందలు వస్తాయి. కానీ ఎన్ని వచ్చినా సరే మానసికంగా క్రైస్తవుడు ఏమవుతాడంటే చాలా బలవంతుడు అవుతాడు. ఎన్ని శోధనలైనా సరే తట్టుకునేంత శక్తి యేసు ప్రభు వారు ఇస్తారు. అందుకనే మనము కూడా బలవంతులము. దేవునికి స్తోత్రం చెల్లిందాం. క్రైస్తత్వాన్ని పాడు చేయాలని, క్రైస్తత్వాన్ని ఆర్పేయాలని, అసలు దేవుని సువార్త ప్రకటించకూడదని ఎంతో మంది అధికారులు, ఎంతో మంది ప్రధానులు ట్రై చేశారు. కానీ ఇప్పటికీ కూడా దేవుని సువార్త ఆగకుండా సాగిపోతుంది. ఎందుకంటే బలవంతుడైన దేవుని బిడ్డలు సువార్తను చేస్తూనే ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. ఇంకొక మాట, నిత్యుడగు తండ్రి. యేసు ప్రభు వారు నిత్య జీవము కలిగిన వాడు కదా, నిత్యము జీవించేవాడు. కాబట్టి యోహాను సువార్తలో ఉంటుంది, తండ్రి అయిన దేవుని యొక్క కుమారుని ఎవరైతే విశ్వసిస్తారో వారు నిత్య జీవము కలిగిన వారు అని. నిజమే, నిత్య జీవితము మనకి కావాలి. కాబట్టే యేసు ప్రభు వారిని నమ్మితే మనము కూడా నిత్య జీవితాన్ని పొందుకుంటాం. ఆయన ఎప్పుడు తరతరాలు యుగయుగాలు ఆయన సజీవుడైన దేవుడుగా ఉన్నాడు. అందుకనే ఆయన సజీవుడైన దేవుడు. మరణించాడు కానీ ఆయన ఏం చేశాడు? మరలా తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఆయనలో ఏముందంటే నిత్య జీవం ఉంది. యేసు ప్రభు వారిని నమ్మటం ఈ భూలోకం మట్టుకే కాదు, మన ఆత్మ తరతరాలు యుగయుగాలు నిత్యత్వములో దేవునితో ఎప్పుడు సంతోషంతో మనం ఉండాలి. కాబట్టి ఆ ప్రభుని నమ్మటం వల్ల మనం ఏమవుతున్నామంటే నిత్య జీవానికి వారసులం అవుతున్నాము. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అందుకనే ఆయన నిత్య జీవము కలిగిన వాడని, నిత్యుడగు తండ్రి అని ఆయన కోసము చెప్పబడ్డది. ఇంకొక మాట చివరిగా, సమాధానకర్తయగు అధిపతి. యేసు ప్రభు వారికి ఉండే ఇదొక బిరుదు ఏంటంటే ఆయన నమ్మితే మనకి సమాధానం వచ్చింది.
తండ్రి అయిన దేవునికి మానవునికి మధ్యవర్తిగా యేసు ప్రభువారు ఉన్నారు. తండ్రి అయిన దేవుడు వెలుగైతే కుమారుడైన యేసు ప్రభువారు వాక్యమై ఉన్నారు. ఈ వాక్యమైన దేవుడు మానవ జీవితాల్లోనికి వచ్చి ఏం కలగజేశాడంటే తండ్రి అయిన దేవునికి మనకి సమాధానాన్ని కలగజేశాడు ఆయన. దేవునికి స్తోత్రం చెల్లిందాం. క్రైస్తవ కుటుంబాలు చాలా మటుకి ప్రభువు నమ్మిన తర్వాత ఏమవుతారో తెలుసా? భార్యాభర్తల్లో సమాధానం వస్తుంది, పిల్లలకి తల్లిదండ్రులకి సమాధానం వస్తుంది. నిజంగా కుటుంబం యేసు ప్రభువారిని కానీ నమ్మితే ఆ కుటుంబంలో రోజు క్రిస్మస్సే. దేవునికి స్తోత్రం చెల్లిందాం. రోజు పండగే. నిజంగానే సంతోషం. మా సంఘంలో మేము చూస్తాం 365 రోజులు ఎలా గడిచిపోతున్నాయో మాకే తెలియదు. ఎప్పుడు కోటాలే, ఎప్పుడు స్తుతించడమే, ఎప్పుడు చూసినా పాటలు పాడి దేవుడిని మహిమపరచడమే. ఎన్నో ఊర్లు తిరుగుతూ సరదాగా దేవుడు మమ్మల్ని ఏం చేస్తున్నాడంటే సంతోషంగా నడిపించేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఈ లోకంలో మానవునికి ఏమి లేదండి, సమాధానము లేదు. రాజ్యాలు తగలబడిపోతున్నాయి ఈ రోజున. రాష్ట్రాలు తిట్టుకుంటున్నాయి ఈ రోజున. ప్రతి వాళ్ళు కుటుంబాల్లో కూడా చిన్నలకి పెద్దలకి అందరికీ యుద్ధాలే. కానీ యేసు ప్రభువారిని నమ్మితే దేవుడు నీకు ఇచ్చే గొప్ప వరం ఏంటంటే సమాధానము. ఎందుకంటే ఆయన సమాధానకర్తయగు అధిపతి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఎన్ని ఆశీర్వాదాలు యేసు ప్రభువారిలో ఉన్నాయో. ఈ ఆశీర్వాదాలు కలిగిన గొప్ప దేవుణ్ణి నీవు కూడా నమ్ముకుంటే నిత్య జీవానికి వారసుడవుతావు కదా. కుమారుణ్ణి ఏం చేయాలట? మనం అందరము ముద్దు పెట్టుకోమంటున్నాడు. అధిపతులారా, రాజులారా, భూపతులారా, ఎవరైనా సరే, కోటీశ్వరులైనా లేకపోతే అడుక్కు తిన్నవాళ్ళైనా సరే, ఎవరైనా సరే యేసు ప్రభువారు చిందించిన రక్తంలో పాపాలు గడుక్కుంటే నువ్వు యేసు ప్రభువారిని ముద్దు పెట్టుకున్నట్లు. అదే నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం చెల్లిందాం. నీ హృదయంలో కానీ యేసు ప్రభువారు పుట్టకపోతే ఎన్ని క్రిస్మస్ పండుగలు చేసుకున్నా దండగే. నీ హృదయం నిజంగా యేసు ప్రభువారు పశువుల పాకలో పుట్టాడట. పశువులు ఉండే స్థలంలో ఎందుకు పుట్టాడు తెలుసా? అక్కడ పుట్టడానికి గల కారణం ఏంటంటే మానవ హృదయం కూడా పశువుల పాక లాంటిదే. కంపు. మానవుని యొక్క హృదయంలో ఏముందంటే చెత్త ఉంటుంది. హృదయం అట పాతాళమంత లోతైందట. హృదయం అట బహు భయంకరమైన వ్యాధి కలిగిందని బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది. హృదయము ఘోరమైన వ్యాధితో ఉందట. ఈ హృదయాన్ని మార్చే దేవుడే యేసు ప్రభువారు. యేసు ప్రభువారు పుట్టగానే పశువుల పాకకి ఏమొచ్చిందో తెలుసా అండి? అందం వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఆ పశువుల పాకను ఎతుక్కుంటూ గొర్రెల కాపర్లు వచ్చారు. వీళ్ళందరూ క్రీస్తుని అక్కడ ఏం చేసుకున్నారంటే ఆరాధించుకున్నారు. క్రిస్మస్ గ్రీటింగ్స్ అమ్మేవారు. కోట్లు ఆ గ్రీటింగ్స్ అమ్మేవారు ప్రపంచమంతా. ఆ గ్రీటింగ్ లో ఏముంటది? పశువుల పాక ఉంటది. ఎందుకంటే యేసయ్య పుట్టడం వల్ల పశువుల పాకకే అందము చేసింది. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అలాగే నీచమైన నీ పాపపు హృదయాన్ని దేవునికి ఇస్తే నీ హృదయంలో శాంతి వస్తుంది, పరిశుద్ధత వస్తుంది, పవిత్రత వస్తుంది. నీ హృదయంలోనే మార్పిడి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిందాం. యేసు ప్రభువారు మతాన్ని మార్చే దేవుడు కాదండి, మనసులు మార్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చెల్లిందాం. బుద్ధులు మార్చే దేవుడు. నీ దుర్బుద్ధులన్నీ పోతాయి, నీ త్రాగుడు వ్యసనాలు పోతాయి, నీ జూదాలు పోతాయి, వ్యభిచారం పోతుంది, అబద్ధాలు పోతాయి, మోసం పోతుంది. యేసు ప్రభువారిని అందుకనే యేసు ప్రభువారు ఏమని అడుగుతున్నాడు తెలుసా మానవుణ్ణి? నీ హృదయం అనే తలుపుల యొద్ద నేను నిలిచి ఉన్నాను. నాకు గాని నీ హృదయాన్ని గాని తెరిస్తే నీ హృదయంలో ఉండే చీకటి పోద్దాయి అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెల్లిందా. నీ హృదయంలో చీకటిని పోగొట్టుకోవటమే నిజమైన క్రిస్మస్. కృప కలిగిన మా తండ్రి, మీకే వందనాలు ప్రభా. మీకే మహిమ ఘనతను ఆరోపిస్తున్నాం. తండ్రి, క్రిస్మస్ సందేశాన్ని విన్నా నీ బిడ్డలందరినీ, ఈ స్వరం విన్న ప్రతి ఒక్కరి హృదయాలు తెరవబడుటకు సహాయం చేయండి. గొప్ప కార్యం జరిగించండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించి వారికి ఉండే ప్రతి అవసరతను తీర్చండి. నీ శాంతి, సమాధానం, నెమ్మదిని, దీవెనను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.
పుట్టెనయ్యా. మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టెనయ్యా. భూమికే తెంచెను నన్ను ప్రేమించెను, భూమికే తెంచెను నన్ను ప్రేమించెను. నా పాప బంధాలన్నీ తెంచి వేసేను. మా మంచి యేసయ్యా నా కోసమే